కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణను మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన కొంత అన్యాయం జరిగింది. దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తలేమని చెప్పేసి మాలమానాడుకు సంబంధించిన నేతలు ఒక కామెంట్ అయితే చేసినారు. 14 తారీఖు నాడు, ఈ నెల 14 తారీఖు నాడు మేము తెలంగాణ బంద్కు పిలుపునిస్తా ఉన్నామని చెప్పేసి పిలుపునిచ్చినారు. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాలమహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అన్న, దీని మీద మీ అభ్యంతరాలు ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? అభ్యంతరాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు తీసుకున్న నిర్ణయం అది తప్పుడు నిర్ణయం. ఏంటంటే 5% ఇచ్చి మాలలకు చేయి దులుపుకునేది అనేది కాదు. వాళ్ళకు 9 మాకు 8 ఇస్తే బాగుండని మేము అసంతృప్తి ఉంది మాలలకు. ఏంది న్యాయమైన పద్ధతి అంటే దీంట్లో 59 కులాలు ఉన్నాయి, నేతకాణోళ్ళు ఉన్నారు. ఎక్కడ ఏ కులానికని పంచాలి, ఏ జాతికని పంచాలి, ఎవరికని తీసుకోవాలి, అన్నీ మీరే 5% ఇచ్చిండ్రు కదా, మీరు 5% ఇస్తే ఎవరికి కానీ ఇవ్వాలని మేము అసంతృప్తిగా ఉన్నాం. ఇది మేము ఒప్పుకుంటలేము, మేము వ్యతిరేకం చేస్తున్నాము. ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించిన ఘనత మాలలదని కూడా మీకు మనవి చేస్తున్నాను. అందు గురించనే మా కృష్ణమాదిగ బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీకి ఓటు వేయకపోతే నేను చచ్చినట్టయినా అక్కడ ఓట్లు వేయించి కూడా ఇక్కడ వేసి డామినేషన్ చేస్తే పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ డామినేషన్ వేసి చేయించుకున్నాడంటే మేము అసంతృప్తిగా ఉన్నాం మాలలో. ఇప్పుడు మేము ఏదే నిర్ణయం కానీ మేము పోరాటాలు చేసి మా న్యాయం జరిగిన దగ్గర పోరాటం చేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మీ జనాభా ప్రాతిపదికన ఈ ఎస్సీ వర్గీకరణ చేసారు. అందుకే 15% ఉన్న మాలలకు 5% ఇచ్చారు, 35% ఉన్న 32% ఉన్న మాదిగలకు 9% ఇచ్చారు. మాకే 11% ఇవ్వాలి, మాలలకే 1% ఎక్కువ పోయిందని చెప్పేసి మందకృష్ణ గారు అంటున్నారు కదా, దానికి సంబంధించి ఏమంటారు? అంటే అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడే 6% మాలలకు ఇచ్చిండ్రు, 6% ఇస్తే 7% వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు ఇడీ అయిపోయింది కదా, వాళ్ళకు 9 ఉంటే మాకు 8 అన్న ఇవ్వాలి కదా. వాళ్ళదే జనాభా మాదిగల కంటే మాలలు తక్కువ ఉన్నారని చెప్పేసి అటు ప్రభుత్వం చెప్పిన లెక్కలలో అదే ఉంది, ఇటు మా మందకృష్ణ మాదిగ గారు చెప్పే లెక్కలు కూడా అదే ఉంది కదా. అంటే జనాభా లెక్కలలో ఇస్తారు కదా, 15 సగం మంది ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం ఇవ్వడం ఏందని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది. దాని గురించి ఏమంటారు? దాని గురించి 2011 అప్పుడు జనాభా లెక్కలు తీసింది అది తప్పుడు తడక. అది ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తప్పుడు లెక్కలు తీసి తప్పుడు చేసిండు. అప్పటికన్నా మళ్ళీ ఇప్పుడు జనాభా పెరిగింది. 2011 జనాభా లెక్కలు తీసి ఇప్పుడు చేస్తే అది బాగాలేదు, మేము ఒప్పుకుంటలేము. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఇప్పుడు జనాభా లెక్కలు తీసి ఇప్పుడు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కానీ అప్పటి లెక్కలు తీసి మేము చేస్తామంటే అది ఎప్పుడో చేసింది, అది అప్పుడు తప్పుల తడక. అది జనాభా లెక్కలు తీసి మేము 5% మీకు చేస్తుంటే 5% ఎవరికని పెట్టాలి? నేతకాణోళ్ళు ఉన్నారు, దాసరి మాల ఉంది, బుడబుడకలు ఉన్నారు, చాలా అన్ని కులాలు 59 కులాలు ఉన్నాయి. 59 కులాలకు ఎక్కడని పెట్టాలి? మళ్ళీ ఏమంటున్నాడు, నేతకాణోళ్ళకు అలాగ గ్రూపు పెట్టి చేయాలని మందకృష్ణ మా దాంట్లోనే కొట్లాడ పెడుతున్నాడు. అంటే ఇది బాలేదు పద్ధతి. మాకు న్యాయం జరిగిన దగ్గర మాకు 8% పెంచిన దగ్గర 8% కావాలి. మాకు 8%, వాళ్ళకు 9% అయితేనే బాగు. ఒకటి ఎక్కువ ఉండాలి అంతే, ఎక్కువ ఉన్నదానికి ఒకటి ఎక్కువ తీసుకోండి. కానీ మాకంతా లోపల అనేది మేము కూడా 30 లక్షల మాలలు ఉన్నాం. 30 లక్షల మాలలకు ఎక్కడ సరిపోదని కూడా మేము అసంతృప్తిగా ఉండమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మాలలకు ఒకటి, మాదిగలకు ఒకటి అని కాకుండా పూర్తిగా దళితులందరికీ ఒక 30% అని మీరు ఐక్యంగా కొట్లాడలేకపోతున్నారు. లేక మీ మధ్యలో ఈ వర్గ విభేదాలు ఎందుకు వస్తున్నాయి? మా మధ్యన వర్గీకాలు ఏమి లేవు. మా మధ్యలో ఏది మాలలో మనం ఐకమత్యంగానే ఉన్నాం. ఐకమత్యంగా ఉండే పోరాటం చేసినాం. పోరాటం చేసి మేము 30 లక్షల మాలలకు అన్యాయం జరగకుండా 15 లక్షలని చెప్తున్నారు కదా, ఇప్పుడు 30 లక్షలు అంటున్నారు. దానికి సంబంధించిన లెక్క ఉందా? లెక్క ఉంది, అది డేటా. ఇప్పుడు వాళ్ళు కాకమ్మ కథలు చెప్తున్నారు, వాళ్ళ లెక్కలు ఏమైనా ఉంటే తీసుకురావాను. మేము 30 లక్షల మాలలో ఉన్నాము, ఏం తక్కువ ఏం లేవు. తక్కువ అని అనుకోం లేదు. దాంట్లో నేతకాణోళ్ళు ఉండరు, దాంట్లో దాసరి మాల ఉంది, దాంట్లో ఏది పమ్మాలోళ్ళు ఉండరు,
అన్ని కులాలు ఉండేది మా దాంట్లో. అన్ని కులాలు పెట్టుకొని మాకు 5% ఇచ్చేసి మీరు తక్కువ ఉండరు అని చూపడం అనేది తప్పుడు లెక్కలు. ఇవి తప్పుడు లెక్కలే ఇవి, నేను చెప్తున్నా కదా. అంటే మొదటి నుంచి కూడా ఈ రిజర్వేషన్ల వల్ల మాదిగల కంటే మాలలే ఎక్కువ లాభపడ్డారు. మాలలలో ఉన్న చిన్న చిన్న ఉపకులాలకు సంబంధించిన రిజర్వేషన్లు కూడా వాళ్ళు ఎక్కువ చేతనం లేకపోవడం వల్ల మాలలే వాటిని అనుభవిస్తున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? మాలలు అనుభవించేదే ఉంది. అప్పుడు చదువుకున్నారు, నేను ఉన్నవాసం చెప్తున్నా, చదువుకునేది కూడా జ్ఞానమా? చదువుకొని జ్ఞానం వచ్చి జాబ్ చేసేది తప్ప ఎక్కువ ఉండరు. అనుభవించేది అనేది ఏదో ఒక జాబు 2 జాబులు ఎక్కువ ఉండొచ్చునేమో, కానీ మేము ఏమీ కాదు. నీవు పోటీవాడు చదువుకో అని చెప్పు. సోదరాగా చదువుకోకుండా మేము జాబు రావాలంటే ఎట్టొస్తుంది? నీకు జాబు రావాలంటే చదువుకోకుండా నువ్వు ఇది ఆ పనులు ఈ పనులు డప్పులు కొట్టమంటున్నావు, ఇది అది కొట్టమంటే ఎప్పుడు అదే డప్పులు కొట్టుతారా? చదువుకొని పోటీవాడు, మాలలో విన పోటీవాడు మేము వద్దంటున్నామా? నీ ఏం వద్దంటలేము. మా వాళ్ళు ఏమి లబ్ధిగా ఉండలేదు, మా వాళ్ళు కూడా వెనకబడి ఉండరు. మేము కూడా అప్పుడు నారా చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసినప్పుడు 20,800 జాబులు మీరు తినేసిండ్రు అని అన్నామా? మాలోళ్ళు దొబ్బేసిరి అని అంటుండవు, మాలోళ్ళు మనువాదులు అని అంటుండవు, మాలోళ్ళ చర్మం తీసుకొని చెప్పులు కుట్టుకుంటాను. అంత దారుణంగా మీరు మాట్లాడి అంత కమచచ్చనం మాలోళ్ళని రెచ్చగొట్టడం నేర్చుకున్నావు. కానీ మల్ల కృష్ణమాదిగ అది మానుకో. నీవు ఎత్తైనవుడుగా మాలోళ్ళను చిన్న చూపు చూసి మాలోళ్ళను వ్యతిరేకంగా చేసి మాట్లాడడం అనేది బాగలేదు. నీవు ఆ లెక్కలు అయితే నీవు అన్నాడు వర్గీకరణ అయ్యి 4 సంవత్సరాలు వర్గీకరణ అయినప్పుడు 20,800 జాబులు తిన్నాము. ఆ జాబులు మీరు తిన్నామని మేము అన్నామా? మేము నీవు తిన్నది లెక్కలు ఆ లెక్కలు నువ్వు లెక్కలు లేకుండా కూడా మాలోళ్ళు తినేసిరి, మాలోళ్ళు దొబ్బేసిరి అనేది మాట్లాడవద్దు. నీవు దయచేసి నీవు మానుకుంటేనే బాగుంటుంది. మాదిగల మధ్యలో చిచ్చు పెట్టి నువ్వు రెగ్యులేసుకుంటా దీన్ని కాష్టీకంలాగా చేస్తున్నావు అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం సపోర్ట్ కూడా మాలలకే ఉంది. అటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు మాలల సామాజిక వర్గంలో చాలా ఆర్థికంగా రాజకీయంగా బలంగా ఎదిగిన నేత వివేక్ కూడా ఈ రిజర్వేషన్ల విషయంలో మాలలకు కొంత లాభం జరిగేలాగా చేసిండు, ఒక గేమ్ ప్లే చేసిరని చెప్పేసి మందకృష్ణ ఆరోపిస్తున్నారు. దాని గురించి అది నిజమా అబద్ధమా, దాంట్లో వాస్తవం ఎంత? సత్యంగా చెప్తున్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సీఎం గారు చెప్పిండు మాదిగ బిడ్డలకు న్యాయం జరగాలని. మాదిగ బిడ్డలకు న్యాయం జరిగితే మాల బిడ్డలను కూడా చూసుకోవాలి సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు. మాలలు ఓట్లేసి గెలిపించిండ్రు. మాదిగ బిడ్డల కళ చూడాలి. వాళ్ళు ఏది 30 సంవత్సరాల నుండి పోరాటం చేసిండ్రంటే మేము 30 సంవత్సరాల నుండి పోరాటం చేసిండ్రు. మాలలకు లాఠీ చార్జ్ జరిగి చనిపోయిండ్రు కొంతమంది. చాలా మేము కూడా ఉద్యమాలు చేసినాం, మేము కూడా కష్టపడినాం. మాలల గురించి ఒక్క మాట మాట్లాడండి సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు. నీవు ఒకవైపే చూస్తుండవు. మాదిగల కృషి చూడాలి, మాలల ప్రేమ చూడాలి. వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయమైన పద్ధతి అని అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మాలలు అసంతృప్తిగా అయిపోయినరు. మేము కూడా ముందుగా ఉద్యమాలు చేసిన 30 సంవత్సరాల నుండి మేము కూడా ఏం లేదు. ఒక్కరన్న కూడా మీరు మాట్లాడుతున్నారా? మాట్లాడరు. ఏంటికి మాట్లాడరు? మాలోళ్ళు ఊగనే ఉండరు. మాలోళ్ళు దోసుక తిండ్రి, మాలోళ్ళు బాగుపడిండ్రు అనేది అది తప్పుడు లెక్కలు. ఏమైనా లెక్కలు ఉంటే తీసుకురా. మాలోళ్ళు ఎంత ఉంది అది లెక్కలు ఇప్పుడు అగ్రకులాలకు సంబంధించిన ప్రభుత్వాలలో ఉన్న వాళ్ళు కావచ్చు, రాజకీయ పార్టీలు ఉన్న పగ్గాలు చేపట్టుకున్న అగ్రకులాలన్నీ కూడా ఈ ఎస్సీల మధ్యలో, దళితుల మధ్యలో వర్గీకరణ చిచ్చు పెట్టి వాళ్ళు కొట్లాడుకునేలా చేసి వాళ్ళని రాజ్యాధికారానికి దూరం చేసే కుట్ర జరుగుతుందని చెప్పేసి కొంతమంది మేధావులు అభిప్రాయపడుతున్నారు. అది నిజమంటారా? మీరేమంటారు దాని గురించి? అది అంతే పచ్చి అబద్ధం. ఎందుకంటే బీజేపీ పార్టీలో మందకృష్ణ మాదిగ ఒక కార్యకర్త. బీజేపీ పార్టీలో ఉండి బీజేపీలో ఉన్న రెడ్లను, ఆ రెడ్లతోటి ఏది ఇటలుగాడు అనేది ఒకటి, ఇటలు ఏది ఇలేకర్ అని ఇటలు, మేధావి అయితే ఆ మేధావితనం అంత లేదు. మేధావి అయితేనంటే మాలలను కులములకి ఇలేయాలని అని దుర్మార్గుడు ఇటలు. అంటే అటువంటి రెడ్లతోటి తిట్టిపిస్తున్నాడు కృష్ణమాదిగ. ఏంటికంటే మాదిగల మధ్యలో చిచ్చు పెట్టి మాలలను తిట్టిపియాలని ఆయనకు అదే ఉంది. కానీ
లేకపోతే ఆ మాలమాదిగల మధ్యలో ఈ రెడ్లు కూడా ఏంటికి రావాలి? మీకు ఖబర్దార్, మీరు మా మధ్యలో వస్తేనంటే బాగుండదు. మీరు ఎంత ఉంటేనే అంత ఉండాలి. మీ మీ శాతం ఉన్నది మీరు ఒట్లాడుకొని, కానీ మా దాంట్లోకి వస్తేనంటే మీకు గుణపాఠం తప్పదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. 14 తారీఖు నాడు దీనికి నిరసనగా వర్గీకరణ దాని నిర్ణయం మీద నిరసనగా మీరు ఒక బంధుకు పిలుపునిచ్చినారు. ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఆ రోజు? చాలా ఉద్రేకంగా ఉంటుంది. అంటే ఆదేశం మీద ఉన్నారు ఇప్పుడు మాలలు. చాలా దారుణమైంది. మేము ఇన్ని దినాలు చేసినా కూడా ఏది 5% అంటే చాలా మాకు 0 పాయింట్లో ఉన్నారు. 0 పాయింట్ ఉన్నప్పుడు మాకు 8% అన్న చేస్తే ఆడికాడికి సదిరి పెట్టుకుంటాం. కానీ ఏది ఒకటేసారి వాళ్ళకు 10%, మాకు 5% అంటే మేము ఒప్పుకుంటలేము. మేము ఎంతవరకైనా పోరాటం చేస్తాం. న్యాయమైన పద్ధతి విన మేము తెచ్చుకున్న దగ్గర పోరాటాలే చేస్తామని కూడా. మీ నిరసన కార్యక్రమానికి 14 తారీఖు మీరు తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా? అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే ఇంతవరకు కూడా రిజెక్ట్ చేసింది. మా ఇది తీసుకున్న ప్రోగ్రాము మళ్ళీ కూడా అప్లికేషన్ నిన్న ఇచ్చినాం. మళ్ళీ దాని సంగతి ఎట్లయితుందో మాకు పర్మిషన్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. న్యాయమైన పద్ధతి విన మాకు కావాలి. మేము ఏది గవర్నమెంట్కు మేము వ్యతిరేకం కాదు, మాదిగోళ్ళకు వ్యతిరేకం కాదు. మాదిగోళ్ళకు కూడా న్యాయమైన పద్ధతి చేసుకుందాము. న్యాయమైన పద్ధతి చేసుకుందాం. కానీ మాకు 8% కావాలి, వాళ్ళకు 9% చేయండి. ఏంటంటే అప్పుడు ఆనాడు కూడా 6% ఉంటే వాళ్ళకి 7% ఉన్నది. ఒకటి ఎక్కువ తీసుకోండి, కానీ మరీ 9% అంటే ఇంకా అసంతృప్తిగా ఉన్నారంటే అది బాగాలేదు. చాలా బాధపడుతున్నారు మాలలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మాలలకు చాలా అన్యాయం జరిగింది. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలు ఎక్కువ లాభపడ్డారని చెప్పేసి మాలల సంక్షేమ సంఘానికి సంబంధించిన జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారు చెప్తూ ఉన్నారు. వాళ్ళకు 9% ఇస్తే మాకు 8% అయినా ఇవ్వాలి. గతంలో వాళ్ళకి 7% ఇస్తే మాకు 6% ఇచ్చినారు. మా లెక్క కూడా 15 లక్షలు అని చెప్పేసి తప్పులు లెక్కలు చూపిస్తూ ఉన్నారు. 30 లక్షల వరకు మేము ఉన్నాం. ఒకవేళ మాకు కనుక వర్గీకరణ విషయంలో అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొనేలా ఉద్యమం చేస్తామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్ శంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.